వామ్మో, మన తెలుగు హీరోయిన్స్ ఒక్క సినిమాకి ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటారా? వాళ్ళు ఎవరో వీడియోలో చూద్దామా. నెంబర్ 7 అన్సిక ఒక సినిమాకి 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు తీసుకుంటారంట. ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కామెంట్ చేసేయండి. అలాగే డీలో పనిచేస్తుంది అన్సిక అనుకుంటున్నారా? నెంబర్ 6 శృతి హాసన్ ఒక సినిమాకి 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు తీసుకుంటారంట. శృతి హాసన్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నెంబర్ 5 పూజా హెడ్, తను ఒక సినిమాకి 3 కోట్ల నుంచి 3.5 కోట్ల వరకు తీసుకుంటుందంట. పూజా హెడ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నెంబర్ 4 రకుల్ ఫిసింగ్ ఒక సినిమాకి 2.5 కోట్ల నుంచి 4 కోట్ల వరకు తీసుకుంటుందంట. రకుల్ ఫిసింగ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నెంబర్ 3 కాజల్ అగర్వాల్ ఒక సినిమాకి 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు తీసుకుంటారంట. కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నెంబర్ 2 నయనతార ఒక సినిమాకి 4 కోట్ల నుంచి 6 కోట్ల వరకు తీసుకుంటారంట. నయనతార ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లో పెట్టుకుని ఈ వీడియో నాకు ఎంతో టైం పట్టింది. నెంబర్ 1 ఎవరు అనుకుంటున్నారా? మన సమంత గారు ఒక సినిమాకి 7 కోట్ల నుంచి 10 కోట్ల వరకు తీసుకుంటారంట. మీకు ఇష్టమైన హీరో ఎవరో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి